పూరా లోకల్. మీరు 45 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. మీ కాంగ్రెస్ పార్టీకి మీరు అందించిన సేవల్ని గుర్తిస్తుంది అని అనుకుంటున్నారా? ఎవరు వచ్చినా పాత కొత్త కదా. సీనియర్ జూనియర్ అవుతారు. ఎంఐఎం పార్టీ సపోర్ట్ మీకు ఉంటుందని అనుకుంటున్నారా? టికెట్ ఆశిస్తున్నారు చెప్పక ఉంటుంది అని అనుకుంటున్నాం. ఎందుకంటే సానుభూతి అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ ఉన్నారు, ఆయన చనిపోయారు, వాళ్ళ కుటుంబీకులే పోటీ చేస్తారంటున్నారు. మరి సానుభూతి వర్కౌట్ అవుతుంది? ఆ సానుభూతి అనేదాన్ని కేసీఆర్ ఖతం చేసేసి, కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలవాలని చెప్పడం జరిగింది. ఇగో జూబ్లీహిల్స్ మర్చిపోమని ఇప్పుడు గెలిచే అది ఖతం అయిపోయింది. అంటే మీ ప్రభుత్వం సరిగా హామీలు నెరవేర్చట్లేదు, అబద్ధాలు చెప్తుంది. 92,000 కోట్లు అయితే 1,20,000 కోట్లు 1,00,000 కోట్లు కాళేశ్వరంకి అయిందని చెప్తుంది. అదే వాళ్ళ బిడ్డనే చెప్తుందా కదా, చెప్పింది కదా కవిత. లాలూ ప్రసాద్ యాదవ్, అఖిలేష్ యాదవ్, అలాగే ములాయం సింగ్ యాదవ్, మరి ఈ టికెట్ విషయంలో వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారా? నాని సొంతం అంత దాకా అవసరం లేదు. కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడుగా ఎప్పుడు పక్కనే ఉంటారు. ముఖ్యమంత్రికి కూడా మీ బాబు అంటే చాలా ఇష్టం. రేవంత్ రెడ్డితో ముఖ్యమంత్రి అయినాక కాదు, ముఖ్యమంత్రి రాకముందు మాకు అంత దగ్గర. కాంగ్రెస్ పార్టీలో ముసలం నెలకొంది, అందరు కలిసి ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో? అందరు కలిసి ఉన్నాం. సీనియర్స్ జూనియర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు అందరు కలిసి ఉన్నాం. ఎప్పుడైనా అనిపిస్తుందా, అంటే మిస్ అవుతారా ఎప్పుడైనా ఆయన ఉంటే బాగుండు అని? ఎప్పుడైనా తప్పక మిస్ అయింది. ఆయన ఉంటే కేంద్ర మంత్రి అయిపోతాడు. వారసత్వాలకు సంబంధం లేదు, నువ్వు కొట్లాడి గెలిస్తే అది గెలుకొని వారసత్వం ఎక్సెప్ట్ చేస్తలేదు అంటే ప్రజలు చేయాలి కదా, మరి ప్రజలు ఓటేసి గెలిపిస్తారు కదా. అవును, మనం ఎందుకు